వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. గత 2 రోజులుగా అమెరికా మరియు ఇరాన్ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న తీరును బట్టి చూస్తే కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ఘర్షణ అత్యంత భయానక స్థాయికి చేరుకునే ప్రమాదం ఉన్నట్లు కనిపిస్తోంది. ఏప్రిల్ 6వ తేదీలోగా ఇరాన్ ఒప్పందంపై సంతకం చేయకపోతే ఆ దేశాన్ని నరకప్రాయంగా మారుస్తామని ట్రంప్ ప్రకటించారు. మరోవైపు ఇరాన్ చమురు మరియు గ్యాస్ మౌలిక సదుపాయాలపై దాడి చేసే మూర్ఖత్వాన్ని ట్రంప్ ప్రదర్శిస్తే గల్ఫ్ ప్రాంతాన్ని సర్వనాశనం చేస్తామని ఇరాన్ ఇస్లామిక్ సైనిక దళాలు హెచ్చరించాయి. హార్మోజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఒక షరతుగా ఈ ఘర్షణలో జరిగిన నష్టాలకు పరిహారంగా యుద్ధ నష్ట పరిహారం చెల్లించాలని ఇరాన్ ఇప్పుడు డిమాండ్ చేసింది. ఇంతలో ఈ రోజు ఉదయం వరుసగా అత్యంత తీవ్రమైన ప్రకటనలు చేసిన అనంతరం ఇరాన్ చర్చల ప్రతినిధులకు తాను మరణం నుండి మినహాయింపు కల్పించినట్లు ట్రంప్ ప్రకటించారు. దీని అర్థం ఏంటంటే చర్చల నిమిత్తం అమెరికాకు ప్రయాణించే ఇరాన్ అధికారుల్ని లక్ష్యంగా చేసుకోరు. అమెరికా నుంచి వచ్చిన ఈ ప్రకటన చర్చలకు మార్గాన్ని తెరిచే ఉంచాలని వాషింగ్టన్ కోరుకుంటుందని ఒక సంకేతంగా నిలుస్తుంది. అయితే ట్రంప్ విధించిన ఏప్రిల్ 6వ గడువు ఇరాన్ పై ఎటువంటి స్పష్టమైన ప్రభావం చూపుతున్నట్లు కనిపించడం లేదు. ఈ ఘర్షణ ఇంకా దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశం ఉందని, అది మరింత భయంకరంగా పరిణమించే ప్రమాదం ఉందని తెలుస్తోంది. చివరిగా మనందరం ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి. చమురు మరియు గ్యాస్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అంటే రాబోయే రోజులు మనకు మరింత సవాల్గా మారే అవకాశం ఉందని. అండ్ మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయుత చాలా చాలా అవసరం. ఈ మంత్ శాలరీస్ కానీ, రెంట్ పర్పస్ కానీ, కరెంట్ బిల్ కోసం కానీ. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆర్థికంగా చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.